సండే పొద్దున్న మా ఆయన ఇంట్లో కాయగూరలు ఏం కావాలో చెప్పు లిస్ట్ చెప్పు వెళ్ళి తీసుకొచ్చేస్తానంటే, చెప్పడం ఎందుకండి నేనే వెనకాతల వస్తాను కొనుక్కొని తెచ్చుకుందామంటే, అమ్మో! నువ్వొద్దు బాబోయ్! నువ్వొస్తే కావాల్సిన వాటికన్నా ఎక్కువ కొంటావు. ఇంకా డబ్బులు ఎక్స్‌ట్రా అవుతాయి. ఏం కావాలో చెప్పేయి నేనే తీసుకొస్తానని చెప్పేసి మార్కెట్‌కైతే వెళ్ళి కాయగూరలన్నీ వారం మొత్తం సరిపోయే కాయగూరలన్నీ అయితే తీసుకొచ్చాడు. సో, ఇవే నేను లిస్ట్ చెప్పినవి తీసుకొచ్చాడు. నిజంగానే నేను కూడా వెళ్తే ఇంకా ఎక్స్‌ట్రానే కొంటాను నిజంగానే. అనవసరమని అన్నీ కొంటూ ఉంటాననమాట. సో, తనకే లిస్ట్ చెప్పేసి తీసుకొచ్చారు. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ అంతా అయితే నీట్‌గా మొత్తం తీసేసి క్లీన్ చేసేసాననమాట. అందులో ఉన్నవన్నీ థింగ్స్ అన్నీ తీసేసాను. తీసేసి నీట్‌గా క్లీన్ చేసేసాను. ఫస్ట్ లెమన్ పెట్టి క్లీన్ చేసి తర్వాత డిష్ వాష్ పెట్టి క్లీన్ చేశాను. ఇంక ఇవొచ్చి వడియాలనమాట. చల్లదన్నంతో నంచుకోవడానికి బావుంటాయి. సో, ఇంకా ఫ్రిడ్జ్‌లో అన్నీ అయితే పెట్టేసాను. ఇంకా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేయడమే. సో, ఇలా నీట్‌గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ ఇలానే ఉంటే బావుండు అని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నీట్‌గా కడిగి ముగ్గు పెట్టిన ఇల్లు కానీ, ఇలా క్లీన్ చేసిన ఫ్రిడ్జ్ కానీ అలాగే ఉంటే బావుండు. ఇంకేమీ పెట్టకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది. చూసారా మొత్తం ఫిల్ అయిపోయింది. సో, ఇక్కడ ఏంటి పప్పులు కూడా లోపల పెట్టాననుకుంటున్నారు. ఫుల్‌గా ఎలకలైతే వచ్చేసాయి ఇంట్లోకి. పప్పులవి ఏమీ వండనివ్వట్లేదు. అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. వాటిని చంపేద్దామంటే మనసు రావట్లేదు. కానీ ఎలా తరమాలో తెలియట్లేదు.